పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినిమా సెలబ్రిటీల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి వంటివి కామన్ గా వినిపిస్తుంటాయి. ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమలో పడిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. టాప్ గన్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఆరోసారి ప్రేమలో పడ్డాడనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇదివరకే 3 సార్లు పెళ్లి చేసుకుని విడాకులిచ్చేసిన ఇతను ఆ తరువాత ఒక ఆమెతో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 37 ఏళ్ల అనా డి అర్మాస్తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా టామ్ క్రూజ్ అనా డి అర్మాస్తో కలిసి ఉంటున్నారని సమాచారం. ఈ పుకార్లను నిజం చేస్తూ తాజాగా వెర్మాంట్లో ఇద్దరు చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించారు. వెర్మాంట్ ఏరియాలో అర్మాస్కి ఓ ఇల్లుంది. ఇందులోనే టామ్, అర్మాస్ కలిసి ఉన్నారని హాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. టామ్ క్రూజ్ ఇప్పటికే 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు. 1987లో మిమీ రోజర్స్ని పెళ్లి చేసుకోగా 3 ఏళ్లకే విడాకులిచ్చేశాడు. తరువాత 1990లో నికోల్ కడ్మన్ను వివాహమాడాడు. 11 ఏళ్లు కాపురం చేసిన తరువాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తరువాత 5 ఏళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్ 2006లో కేట్ హూమ్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 6 ఏళ్ల కాపురం తర్వాత ఈమెకు విడాకులిచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హితర్ లాక్లియర్ తో, సింగర్ చైర్ తో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. ఇప్పుడు అనా డి అర్మాస్ తో ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. టామ్ మాత్రమే కాదు, అర్మాస్ కు కూడా గతంలో ఓసారి పెళ్లైంది. 2011లో స్పానిష్ యాక్టర్ మార్క్ క్లోటెల్ తో పెళ్లి కాగా 2 ఏళ్లకే విడాకులిచ్చేసింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకొని అర్మాస్ ఇప్పుడు టామ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. రీసెంట్ గా ఒయాసిస్ మ్యూజిక్ ఈవెంట్ కి వీళ్ళిద్దరూ కలిసి హాజరయ్యారు. మరి ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్తారా అనేది చూడాలి.